వెల్కమ్ టు మీటీవీ న్యూస్. తెలంగాణలో నయానిజం పాలన కొనసాగుతోంది అని తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లిగా మార్చిన ఘనత రేవంత్ సర్కార్కే చెల్లుతుందని ప్రశ్నించి గొంతుకలను నొక్కడమే తప్ప అభివృద్ధి మీద ధ్యాస లేదని బీఆర్ఎస్ పార్టీ కొల్చార మండల అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్, యువత విభాగం కోనపూర్ సంతోష్ రావు, పార్టీ సీనియర్ నేత ముత్యంగారి సంతోష్, జీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఆర్కే రమేష్, ముత్యం ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం కొల్చార మండలం చిన్నఘనపూర్ గ్రామంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపు మేరకు పార్టీ మండల అధ్యక్షుడు గౌరీశంకర్, సంతోష్ రావుల ఆధ్వర్యంలో తెలంగాణ తల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీశంకర్, సంతోష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం దారుణమని అన్నారు. కార్యక్రమంలో సోమ నరసింహులు, బాగారెడ్డి, వేమారెడ్డి, పండ్ర వెంకటేశం, మోత్కు మల్లేశం, నంగునూరి గౌరీశంకర్, సురేష్, చలం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మధ్యాహ్నం 12 గంటలు సంపద్విమోక్షాయ నిబంధాయ సంపదం దైవ సంపద మోక్షదాయకము, ఆసుర సంపద బంధువులకు హేతువు. ఇట్లా నరసింహ ఇట్లా ప్రెసిడెంట్ సాబ్ వస్తుంది. ఇది 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 మీద పోసుకునేవి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇక్కడ చూడండి. విగ్రహం కనబడతలేదే. శంకర్ అన్న కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేశవ్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మన తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ఈ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా అంటే అందరూ కొలుచుకునే విధంగా, ఒక దేవత విధంగా మన కేసీఆర్ గారు దాని రూపురేఖలు చేసిన విధానము మనం అందరూ చూసిందే. తెలంగాణ తల్లి అంటే ఎలా ఉండాలి,
అంటే మనం దొరసాని ఒక దేవతలాగా చూసుకున్నాం కాబట్టి ఆ విగ్రహాన్ని అట్లాగనే చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ మన రేవంత్ సర్కార్ ఏం చేసిందంటే కాంగ్రెస్ తల్లిలా తయారు చేసింది. హస్తం గుర్తు తీసుకొచ్చి అది కాంగ్రెస్కే అంకితం అన్నట్టుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చింది. కాబట్టి దానికి నిరసనగా మా పార్టీ పిలుపు మేరకు ఈరోజు కొల్చారం మండలంలో భారీ ఎత్తున మా పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలు వచ్చి పాలాభిషేకం చేయడం జరిగింది. చూడు, నువ్వు చెరిపేస్తే చెరగదు, చింపేస్తే చినగదు, తూడిపేస్తే పోదు. చూడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు అనుకున్నట్టు కేసీఆర్ రూపురేఖలు ఏది చేంజ్ చేస్తా అంటున్నా నీతో కాదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా మంచి పరిపాలన అందిస్తూ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి మంచి పరిపాలన వైపు దృష్టి పెట్టు. పరిపాలన అందించి ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. రైతు బీమా మీద దృష్టి పెట్టు. రైతు బంధు మీద దృష్టి పెట్టు. ఇంతవరకు నువ్వు రైతు బంధు ఇచ్చే పరిస్థితులు లేవు. సరైన రుణమాఫీ లేదు. 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా నెరవేర్చలేవు. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మళ్ళీ కూడా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ నీకు జనాలలో కాంగ్రెస్కు పేరు పెరగాలనే ఉద్దేశం నీకు నిజంగానే ఉంటే గ్రామాలలో తిరిగిన మళ్ళా నేను స్థానిక ఎలక్షన్లో గెలవాలనే దృష్టి ఉంటే కూడా నీకు ముందు ఈ ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఈ హామీలు నెరవేర్చు. హామీలు నెరవేర్చినప్పుడు నీకు ఏదైనా విలువ ఉంటుంది. కానీ హామీలను వదిలిపెట్టు. టీఆర్ఎస్ విలీడాలు ఏమిట పడితే నేను నడుమ తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. నువ్వు ఖబర్దార్ అని చెప్తున్నా. మీ వేదిక ద్వారా మేము కూడా హెచ్చరిస్తున్నాం. ఏ రోజైనా సరే నువ్వు టీఆర్ఎస్ కార్యకర్తలను కానీ టీఆర్ఎస్ పెద్దలను కేసీఆర్ను కానీ హరీష్ రావును కానీ కేటీఆర్ని కానీ అనేటంత సీను నీకు లేదు. ఇలా గద్దెనెక్కి నువ్వు ముఖ్యమంత్రి అయినావంటే అది కేసీఆర్ పుణ్యమే అని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకపోతే నువ్వు ముఖ్యమంత్రి వేడవుతుంటివి. నీకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని చేంజ్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? తెలంగాణ తల్లిని విగ్రహాన్ని నీకు కలర్ చేంజ్ చేయాలనే ఉద్దేశం నీ మనసులో ఏదైనా ఉంటే కలర్ చేంజ్ చేయని ఉంటే. కానీ బతుకమ్మ అనేది చేసి ఆ రోజు రజాకారులు మన ఆడపడుచులను బతుకమ్మ ఆడిపించినట్టు ఈ రోజు ఏం చేసినావు అంటే బతుకమ్మను కూడా లేక చేసినావు. నువ్వు అంతకంటే కూడా హీనంగా తయారు చేసినావు రాష్ట్రాన్ని. ఖబర్దార్, మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా గెలవబోతుంది. 100కు 100 సీట్లు టీఆర్ఎస్ గవర్నమెంటే గెలవబోతుంది. కాబట్టి స్థానికంలో కూడా మేము అత్యధికంగా అన్ని గ్రామాల్లో సర్పంచ్లను కానీ లోకల్ ఎంపీటీసీలను కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ గ్యారంటీ గెలిపించుకొని తీరుతాం. ఇది ఒకటి దగ్గరే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ పోయినా టీఆర్ఎస్ ప్రభంజనమే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ నుంచి అయినా సరే ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు చూసి ఆలోచన చేసి అందరికీ ప్రజలకు న్యాయం జరిగేలా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ. నిన్న హైదరాబాద్లో మరి తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలు మార్చి మరి కాంగ్రెస్ పార్టీ తల్లిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చి తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలు మార్చి ప్రతిష్ఠించినందుకు నిరసనగా మా ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మరి శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ కొల్చారం మండలంలోని చిన్నగన్పూర్ మరియు కిష్టాపూర్ గ్రామాల్లో మరి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాదు మరి తెలంగాణ తల్లి విగ్రహము ఒకసారి చూసినట్టయితే మరి తెలంగాణ ప్రజల యొక్క ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఆ బ్రతుకమ్మనే లేకుండా చేసి మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేతి గుర్తున్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా సిగ్గుచేటు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి తెలంగాణ గుర్తులను రోజుకొకటి చొప్పున మరి తీసివేస్తూ మరి ఈ విధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు దెబ్బతీస్తున్నందుకు నిరసనగా ఇవాళ కొల్చారం మండలంలో మరి మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. అంతేకాదు ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసో ఏమో, ఎందుకంటే 6 పూటక హామీలతో మరి రాష్ట్రంలో గద్దెకెక్కినాము, అధికారంలోకి వచ్చినాము. మరి మేము ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా మేము చేయలేకపోతున్నాము. కనీసం మాకు తెలంగాణలో పుట్టగదులు ఉంటాయి, కనీసం తెలంగాణ తల్లి విగ్రహం చేతి గుర్తు చూపెడతానన్న రేపు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో మరి ఆ విధంగా పెట్టిండేమో అని చెప్పి అనిపిస్తుంది. అది వాస్తవంగా తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి అని చెప్పక తప్పదు. అంతేకాదు నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు అస్తమానము భారత సమితి రాష్ట్ర నాయకులను మా కేసీఆర్ని కానీ మా కేటీఆర్ని కానీ మా హరీష్ రావు సార్ని కానీ తిట్టడం కాదు, నీ ఆలోచన మొత్తము మరి బీఆర్ఎస్ నాయకుని ఏ విధంగా తిట్టాలని ఆలోచన చేస్తున్నావు తప్పితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఆలోచనలో నువ్వు లేవు. మరి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను పేగుల మెడలు వేసుకుంటా తొండలు ఇడుస్తా, అది చేస్తా ఇది చేస్తా అంటే బొంద పెడతా అనేది
కాదు. మరి నువ్వు తొండలు ఇస్తే మేము విడిపించుకోవడానికి, మరి మా పేగులు తీస్తే మేము ఊకోవడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఎవరు కూడా గాజులు దొరుకుని కూర్చోలేదు. నువ్వు ఏదైతే చేస్తా అంటున్నావో అది కూడా చేసుడు మాకు సాధ్యమవుతుంది. మరి మేము ఉద్యమంలో నుంచి వచ్చినాము. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని తిట్టుడు బంద్ చేసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా నువ్వు ముందుకు పోవాలని చెప్పి మరి కొల్చారం మండల తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తున్నా. జై ఇంకోలో పడుతున్నాయి మనం గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి తెలంగాణ రాష్ట్రమంతా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి సునీతా లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మా చిన్న గన్పూరు గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నిన్న సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఏదైతే తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగిందో దీనికి ఈరోజు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక చక్కనైనటువంటి రూపురేఖలను మార్చి ఏదైతే వాళ్ళ హస్తం గుర్తున్నదో హస్తం గుర్తు చూపించి లాగా వాళ్ళు ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దీనికి నిరసన కార్యక్రమానికి ఈరోజు పాలాభిషేకాలకు పునాది వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వీరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది మరి మీరు రూపురేఖలు మార్చినందుకు కాదు, మరి అడిగిన ప్రశ్నించిన వాళ్ళను అణిచివేసేటందుకు కాదు. మీకు రాష్ట్రము రైతన్నలు మీకు ప్రభుత్వాన్ని కూర్చుండబెట్టి మీకు అప్పచెప్పింది. మరి ఎందుకంటే మరి వీరికి సరైన న్యాయం చేయాలి. మీరు 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చిరో 6 గ్యారంటీలు నిలబెట్టుకోవాలని చెప్పి మరి వీరు ప్రభుత్వం మీకు నమ్మి మోసపోయి మీకు ఓట్లేసిన దుస్థితికి మీరు ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చి మీరు అణిచివేతలు ప్రశ్నిస్తే అణిచివేతలు మరి మొన్న మా హరీష్ అన్న గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మరి మీరు 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. 6 గ్యారంటీల సంగతి చెప్పండి. 6 గ్యారంటీలలో రుణమాఫీ 2 లక్షలు పూర్తి కాలేదు. రైతన్నలకు మాట ఇచ్చిర్రు, మహిళలకు మాట ఇచ్చిర్రు, 2500 రూపాయలు మహిళలకు ఇచ్చిర్రు. ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి మా హరీష్ అన్న గారు అడిగిన సందర్భం ఎన్నో జాగాలలో ఉంది. మరి ప్రశ్నిస్తే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అణిచివేతలు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. బస్సులలో వేసుకపోయి అరెస్టులు చేసి తీసుకెళ్లి ఎక్కడికో తీసుకెళ్లి అడగకుండా ప్రజలకు రాకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు. మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి అడుగుతున్నాం తప్పే మేము వేరే కూడా ఏం అడగట్లేదు. కాబట్టి మరి 2500 మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని 1500 మా దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కష్టం తెలిసిన నాయకులు కాబట్టి గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్నం పెట్టే రైతన్న ఘోష మంచిది కాదని చెప్పి తెలిసిన నాయకులు కాబట్టి వాళ్ళకు రైతుల కష్టం తెలిసిన నాయకులు కాబట్టి ఎక్కడ పోయినా సరే మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టండి. ఆ హామీల గురించే మాట్లాడుతున్నారు తప్పితే వేరే ఏమి కూడా అడగట్లేదు. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. మీకు ప్రభుత్వంలో కూర్చున్నబెట్టింది మా రైతన్నలు, మా మహిళలు, మా యువ నాయకులు కలిసి మీకు అధికారం ఇచ్చింది. కేవలము రూపురేఖలు మార్చేందుకు కాదు, అణిచివేతలకు కాదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజులలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తప్పకుండా గ్రామాన తిరిగి మండలాన్ని తిరిగి కూడా మేము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరు వీళ్ళతో కాదు అని పూర్వ వైభోగము బీఆర్ఎస్ పార్టీకి తీసుకొచ్చి అత్యధిక సీట్లను గెలుచుకుని మరి పార్టీ ముందంజలో తీసుకెళ్తామని చెప్పి కూడా కొల్చారం మండల తరఫున కోరుకుంటున్నాము. జై తెలంగాణ.